5005 ఇది ఒక స్పెషల్ నెంబర్ లాగా అనుకోండి. ఎందుకంటే 5తో ఆటోమేటిక్‌గా డివిజిబుల్ అవుతుందని తెలుసు. సో, ఫస్ట్ 5తో రాసేద్దాం. 5 వన్స్ ఆర్ 5001. 1001 అనేది స్పెషల్ నంబర్. 1001 అనేది ఎప్పుడు కూడా దేనితో డివిజిబుల్ అవుతుందంటే 7 ఇంటూ దేనితో దేని ప్రోడక్ట్ ఆఫ్ టర్మ్స్‌లో రాయొచ్చంటే 7 ఇంటూ 11 ఇంటూ 13. ఇది ఎలా అంటారా? ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా ఇది 2తో కాదు, 3తో కాదు, 5తో కాదు, 7తో చెక్ చేయాలి. మనం టైం వేస్ట్ కాకుండా ఉండడం కోసం 7తో చూస్తాం. 7తో చూద్దాం. ఒకవేళ 7 7 వన్స్ ఆర్ 7, 3 మిగిలింది. 7 త్రీస్ ఆర్ 7 ఫోర్స్ ఆర్ 28 వస్తుంది. 7 ఫోర్స్ ఆర్ 28, 2 ఉంది. 7 త్రీస్ ఆర్ 21, 143 అని వచ్చింది. ఇప్పుడు చూద్దాం. 11తో డివిజిబుల్ చేద్దాం. 11 వన్స్ ఆర్ 11, 3 మిగిలింది. 11 త్రీస్ ఆర్ 33. చూసారా? 5 ఇంటూ 7 ఇంటూ 11 ఇంటూ 30. సో 1001ని 7 ఇంటూ 11 ఇంటూ 13గా రాస్తాం. చూడండి, 7 ఇంటూ 11 ఎంత? 77. 77 ఇంటూ 13 ఎంత అంటే 1001. ఓకేనా? 1001ని మనం 7 ఇంటూ 11 ఇంటూ 13గా రాస్తాం. ఇప్పుడు చూడండి, 5005ని ఎలా రాసాం? 5005ని 5 ఇంటూ 7 ఇంటూ 11 ఇంటూ 13. ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా? 1001 ఎలా వచ్చిందంటే 7తో చూస్తాం, తర్వాత 11తో చూస్తాం. 11తో చూసినప్పుడు మనకి 13 వచ్చింది లాస్ట్లో. నెక్స్ట్ సమ్ చూద్దాం. 7429ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో రాయాలి. ఈ సమ్ చాలా చాలా కష్టం. ఎందుకో తెలుసా? మనం ఇప్పుడా చూసిన వాటిల్లో ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో స్టార్టింగ్ 2 కానీ 3 కానీ 5 కానీ అలా వచ్చాయి. ఈ సమ్కి వచ్చేసి 2 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 11 కానీ 13 దాకా రావన్నమాట. డైరెక్ట్ మనకి 17 దగ్గర వస్తుంది. సో ఇలాంటి సమ్ ఏంటంటే ఒకసారి చూస్తే కానీ మనం కరెక్ట్గా చేయలేము. డైరెక్ట్ ఎగ్జామినేషన్ హాల్లో అటెండ్ చేసే పని అయితే మనకి టైం టేకన్ ప్రాసెస్ అనమాట. 2తో చెక్ చేయాలి, 3, 5, 7, 11, 13 అక్కడ చెక్ చేసిన తర్వాత రాకపోతే అప్పుడు 17తో చూస్తారు. 17 4 సార్ 68. నెక్స్ట్ 68 తీసేస్తే 74లో 6 మిగులుతుంది, 62. 62. 73 సార్ 51. 51 తీసేస్తే 11. 62 నుంచి 51 తీసేస్తే 11. 11 వస్తుంది. 17 7s 190. ఇప్పుడు కూడా నెక్స్ట్ 2, 3, 5, 7, 11, 13, 17 కూడా రాదు ఇప్పుడు. నెక్స్ట్ 19 వస్తుంది అనమాట. 19 2s 38. 38 తీసేస్తే 43 నుంచి 5. 93s 57. సో 7429ని మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో రాయాలంటే 17 ఇంటూ 19 ఇంటూ 23 ఇలా రాస్తాం అనమాట.